ఏరా ప్యూన్ గంట కొట్టావా? గంట కొట్టాను, సబ్స్క్రైబ్ కూడా చేశాను సార్. నేనంటుంది దాని కదరా మన స్కూల్ గంట కొట్టావా అని. స్కూల్ గంట నాకు అందదు సార్. మరి రోజు ఎలా కొడుతున్నారా? డింగ్ 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 అని కొడతాను సార్. సరే శాలరీ పడిందా? శాలరీ పడింది సార్. ఎంతరా? నా శాలరీ 30,000 సార్, కానీ కట్టింగ్ 7,000 పోతాయి సార్. కటింగ్ కి 7,000 ఏందిరా? 200 సరిపోదు కదా కటింగ్ కి. నువ్వెట్లా అయ్యావురా కరెస్పాండెంట్? ఒరే స్కూల్ కి మనం వచ్చేసాం. అనుకున్నారు సార్, వస్తున్నారు. హాయ్ పిల్లలు. సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. 90s లో చూసావు కాదు, ఆంటీస్ తో చూసాను సార్ మొన్న. సార్ ఇంతకి మీదే సార్? హిందీ సార్ హిందీలో ఇప్పుడు పీచే అంటే ఏం సార్? పీచే. నువ్వు ఎప్పుడైనా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టావా? కొట్టాను. పైన ఉంటది పీచే. పీచే పీచే. మరి నీచే అంటే? నీచే. ఇదేంటి? నాచే. ఇది నీచే. నీచే నీచే. ఇది రాయి అంటే ఏంటి సార్? నాకు తెలుసు. ఏంటి? వాళ్ళు ఇద్దరు వస్తుంటే నిద్ర అయ్యే. నిద్ర వస్తే నిద్రపోయే. అంతే అంతే. మీరు కదా పద్యం చెప్పు. జగతి లోకం అలముకుంటే ప్రీతి, తెలుగు బిడ్డలమంటే ఖ్యాతి. ఎక్కడ దొరికిందిరా ఈ కోతి? ఇమిలి అంటే ఏం సార్? బేసిక్ గా ఇప్పుడు ఈ అమ్మాయి ఉందబ్బా, ఆ అమ్మాయి ఇల్లు అక్కడ ఉంది. ఎవరన్నా వచ్చి ఆవిడ ఇల్లు ఎక్కడంటే ఏం చెప్తావు? ఈ మిల్లు ఈ మిల్లు ఈ మిల్లు ఈ మిల్లు. స్కూల్ అంటే అంత ఇంట్రెస్ట్ అండి. టైం కంటే టైంకి వచ్చేస్తారు కానీ ఫ్రెష్ అయ్యి రావచ్చు కదా. ఫ్రెష్ అయ్యి రావచ్చా? ఆల్రెడీ అదో గంట మేకప్ వేసి 2 గంటల హెయిర్ డ్రెస్ చేసి రెడీ అయ్యే వచ్చింది. అయినా ఎలా ఉందా? ఈ స్టడీ అవర్ లాగా రెడీ అవర్ పెట్టాలి. ఈరోజు జనవరి 26th స్టూడెంట్స్ ఎక్కడ? వేర్ ఏరా ఫ్యూచర్ లో కొరియోగ్రాఫర్ అవుతాం అనుకున్నాను. ఏంటి పిల్లల డాన్స్ చేస్తున్నావు? కరెస్పాండెంట్ కొడితే సార్ ఎందుకు సార్ వాడిని కొడుతున్నారు? ఎగ్జామ్ లో వాడు చిట్టీలు పెడుతున్నాడు అయ్యా. నేను మొత్తం చెక్ చేసా, చిట్టీలు లేవు సార్. ఇదేంది? వాడు గుండు మీద కూడా రాసుకుంటున్నాడు రా వాడు. ఏంద్రా అది? అది కూడా బిఎఫ్ అని రాశాడు. బెస్ట్ ఫ్రెండ్ సార్. నేను చెప్పింది ఒక్కటి చేయండి సార్. సార్ చెప్పరా? 6 అనండి. 6 నా ముక్కు గీరు. అన్నా నా పెన్ను రాయట్లేదన్నా. చదువుకోలేదా మీది? ఏరా రే ప్రసాద్, A+B² ఎంత? ఏంట్రా అది? నాకేంది అడగనన్నా. మా ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉందండి, కరెంట్ ప్రాబ్లం కూడా ఉందండి. అవి నాకెందుకు చెప్తున్నారు? మీరు ఎమ్మెల్యే కదా? కాదురా స్టూడెంట్ రా. బట్టను పెట్టరా పైన. లెక్కలు నేర్చుకున్నారా? 500 + 500 ఎంతరా? నీకు వచ్చారా? వాడిని అడుగు. అజార్ కరెక్ట్ రా. వాని పేరు సార్ అది. ఏమా మీ పేరెంట్స్ రమ్మన్నారు, వచ్చారా? వాళ్ళు చాలా బిజీ ఉన్నారు సార్. వాళ్ళ అత్తమ్మ మనం రమ్మన్నాను సార్. వాళ్ళ అత్తమ్మ నీకు తెలుసా? మా అమ్మ నాయనే వాళ్ళు. నాకు డౌట్ ఉంది. ఏంటి డౌట్ ఏంటి? राम ने रावण को क्यों मारा? आप हमेशा पैदल क्यों चल के आते हो स्कूल को? रिपब्लिक डे क्यों मनाते हम लोग? బయట హిందీ మొహంది హిందీలో పిల్లని ఏమంటారు సార్? హిందీలో తెలుగులో కూడా ఏమనకూడదు. ఎందుకు? కుక్కను కొట్టినట్టు కొడుతుంది. నేను నువ్వు స్కేల్ ఎందుకు రా తెచ్చుకోలేదు? మా అమ్మ గుడికి పట్టుకెళ్ళింది సార్. మీ అమ్మ గుడికి ఎందుకు పట్టుకెళ్ళింది? దేవుణ్ణి కొలవాలంట కదా, అందుకే స్కేల్ పట్టుకెళ్ళింది. సార్ ఈడు ఈ అమ్మాయిని ఇది మామూలు కన్యా కాదు, దేవ కన్యా అన్నాడు సార్. అరే ప్రసాద్ సార్ కంప్లైంట్ ఇచ్చింది. ఏమని సార్? ఇంగ్లీష్ లో మార్కులు రావట్లేదు నీకు? రావట్లేదు సార్. ఏం చేయాలి సార్? ఇంగ్లీష్ సినిమాలు బాగా చూడు. అరే మచ్చా చెప్పరా. ఈడు గుండె ఎందుకు చేపించుకునిరా? మొక్కు చెప్పి. అది కాదు మొక్కుతున్నారా చెప్పు. అది కాదురా దేవుని మొక్కు. దేవుడా మంచిగా ఉండాలి. సార్ నాకు హిందీలో ఇంకొన్ని డౌట్ ఉన్నాయి సార్. హిందీ మే డౌట్ హై? ఆంటీ కా నై సార్. మతలబ్ అంటే ఏం సార్? మీకు సైన్స్ ల్యాబ్ తెలుసా? తెలుసు. ఫిజిక్స్ ల్యాబ్ తెలుసు. అలాగే మతలబ్ అది కూడా ఒక ల్యాబ్. నువ్వు సూపర్ రా.
కరెస్పాండెంట్ గారు పిల్లలు వచ్చారు టీచర్లు వచ్చారు. మరి ఇంకా దేని గురించి సార్? ఈ రోజు ఏంటి ఇంతకి? రిపబ్లిక్ డే. మరి ఏం చేయాలి? జెండా ఎగరేయాలి కదా. మరి స్టార్ట్ చేద్దాం. ఆపండి. పిల్లలకు చదువులు బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నాం సార్. వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు చెప్తున్నారా? వాళ్ళు ఇచ్చినట్టు బాగానే చెప్తున్నారు సార్. మీరే చెప్పట్లేదు. 4 ఇస్తే 2 చెప్తున్నారు, 2 ఇస్తే 1 చెప్తున్నారు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఈ బడి కట్టించింది నేను, ఊర్లో గుడి కట్టించింది నేను. ఇన్ని కట్టించినా నా కొడుకు ఎందుకురా చదువు రావట్లేదు? మీరు బడి కట్టారు, గుడి కట్టారు, ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, అందుకే చెప్పట్లేదు మేము. ఒరే అది కాదురా, నాలా చదువుకుంటే గొప్పలు అవుతారా? ఇలా చదువుకోవాలా గొప్పలు అవ్వాలా? ఇందాక బేసిక్ గా మీరు రాకముందు ఒక మాట అన్నారు చూడండి సార్. ఏంటది? ఆపండి అని. నిజంగా ఆపేస్తారు సార్. ఫౌండర్ గారు, ఈ రోజు రిపబ్లిక్ డే, జెండా ఎగరం నేను వేస్తాం, మీరు ఎందుకు వచ్చారు? ఈ స్కూల్ కట్టింది, ఈ స్థలం అంతా నాది. జెండా నేను కాకుండా ఇంకెవరు ఎగరేస్తారు? మీరు ఫౌండర్ అయినా సరే కరెస్పాండెంట్ ముఖ్యం, అర్థమైందా? ఫౌండరే జెండా ఎగరేస్తాడు. ఈ రోజు జెండా నేనే ఎగరేస్తాను. చెప్పండి. జెండా నేను ఎగరేస్తా. స్కూల్కి నువ్వు ఇంపార్టెంట్, పిల్లలకి ఇవాళ ఆట పాట ఉండాలి. సచ్ బోల్తీ. దాని తర్వాత పిల్లలే డిసైడ్ చేస్తారు ఎవరి జెండా ఎగరేయాలో. 1 month లీవ్ కావాలి సార్. 1 month లీవా? దేనికమ్మా? పెళ్లి చేసుకుంటున్నాను సార్. ఏం చేస్తుంటాడు అతను? బ్యాంక్ మేనేజర్ సార్. నేను బ్యాంక్ మేనేజర్ కదా. అంటే తను మంచోడు సార్. మాట్లాడండి సార్. ఏంటి బాసు ఇది? ఏదో ఫోన్ వస్తుందా అండి? సార్ అది కాదు సార్, ఒకసారి నా మాట. హలో సార్, ఏమైంది? 1 కోటి రూపాయలు డిపాజిట్ ఫాస్ట్ గా చేస్తేనే ఈ బ్యాంక్ ఉంటది, లేకపోతే బ్యాంక్ మూసేస్తాం అంటున్నారా? సార్ ఇంతకీ మీ పేరు సార్? భగవాన్. పేరులోనే దేవుడు ఉన్నాడయా? కొంచెం అమ్మాయిని దూరంగా పెట్టండి. దానికి ముందు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణ భగవాన్. అసలుడే గాని మహానుభావుడు. నేను ఒక 60 lakhs డిపాజిట్ చేయండి సార్. ఇంకో ఏలెత్తాలా? ఇలాగా అకౌంట్స్ లో రాసి ఉంటే ఇలా మేనేజర్ అవ్వదు కదా. ఐశ్వర్య నేను చేయొద్దు, ఇంకెవరైనా కాల్ చేయండి. ఇందాకటి నుంచి ఐశ్వర్య అని అంత ప్రేమగా పిలుస్తున్నారు కదా. అరే మామూలు కదరా, మన పేరులో ఫస్ట్ 2 అక్షరాలు కలిపితే ఆది ఐశ్వర్య. ఆ ఐ ఐ ఐ. అవుట్ ఆఫ్ ద వరల్డ్ మన్విత. ఈ రోజు నేను ఏటీఎం, నేను ఒక్కనే కాదు ఏటీఎం, మా కృష్ణ భగవాన్ గారు కూడా ఏటీఎం. ఎనీ టైం మాట్లాడుతూనే ఉంటాడు ఏదోటి. నేనా? అవును సార్. నీ గురించి చెప్తున్నాను. సరే అద్దం ఉందనుకుంటా, ముఖం చూసుకుందాం. నీదేమైనా కనిపిస్తుందా? ఏంటి? ముఖం. ఇక్కడ కార్డు పెట్టాలి. పిన్ అందట్లేదే. పెద్ద మంది చూడు. ఫస్ట్ నోట్స్ రా, తర్వాత కాయిన్స్. ఓకేనా? 1 రూపీ. కొట్టు. నోటే కాదు ఇది పేపర్. ఇది కాయినా క్యారం బోర్డు స్ట్రైకరా? అది క్లూ వద్దు, ఇది 5 రూపీస్. పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది, చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. Get ready for operation. It's named as Operation Sindoor. Take positions. Tell
ఎవరు మోడీ అన్నాడు. ఆ అమ్మాయి చెప్తుందా, ఐ టోల్డ్ టు మోడీ అని. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.